ఇక్కడ వింటర్ వస్తే చాలు అసలు వాటర్ లో చెయ్యే పెట్టలేము, అంత చల్లగా అయిపోతాయి అనమాట వాటర్. ఇంట్లో అన్ని పనులు చేసుకోవడానికి కూడా మేము వేడి వాటర్ నే యూజ్ చేస్తాము. ఒక రోజు మా ఆయన యూనిఫామ్ ఉతకమన్నారని చెప్పి వేడి నీటిలో సరిపేసి యూనిఫామ్ అందులో నానబెట్టాను అనమాట. వేడి వాటర్ లో నానబెట్టడం వలన బట్టలు మొత్తం నలిగిపోయి వాటిని ఉతికేసి ఆరబెట్టేస్తే ఆరిపోతాయి కదా, తర్వాత ఐరన్ చేసేస్తే నార్మల్ గా అయిపోతాయి అని చెప్పి అనుకున్నాను. ఆ యూనిఫామ్ ఆరిపోయిన తర్వాత ఐరన్ చేస్తే అస్సలు ఐరన్ అవ్వలేదు తెలుసా, నుడతలుగా మడతలుగా ఉండిపోయింది డ్రెస్. నాకేం తెలుసు బట్టలని వేడి నీటిలో నానబెడితే అంతలా నలిగిపోతాయి అని చెప్పి. ఆ రోజు ఆ డ్రెస్ చూసి మా ఆయన అయితే తెగ బాధపడిపోయాడు తెలుసా. సరేలే ఏడవకు, నీకు కొత్త బట్టలు కొంటానులే అని చెప్పి సంక్రాంతికి మా అమ్మ వాళ్ళు పండగ కట్నం ఫోన్ పే చేస్తే మా ఆయనకి 2 డ్రెస్సులు కుట్టించాను అనమాట. నేను మా ఆయన బట్టలు ఉతుకున్నప్పుడు మా ఆయన పాకెట్ లో ఏం ఉంచరు, అన్ని తీసేస్తారు. ఒకసారి ఇది మర్చిపోయి వదిలేశారు, నేనేమో అలా తీసుకెళ్లి వాటర్ లో నానబెట్టేశాను. ఇవైతే పాడైపోయి ఇప్పుడు హీరోలు మీ ఆవిడని బట్టలు ఉతకమని చెప్పినప్పుడు కొంచెం జాగ్రత్తగా పాకెట్ లో అన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇలాగే ఒక అమ్మ ఏం చేసిందంటే వాళ్ళ ఆయన పాకెట్ లో ఐడి కార్డ్ మర్చిపోతే ఆ ఐడి కార్డ్ ని తీసుకెళ్లి వాషింగ్ మెషిన్ లో వేసేసిందంట డ్రెస్ తో పాటు. చూసుకోండి జాగ్రత్తగా, చిన్న చిన్న వస్తువులు అంటే కొనుక్కోగలం కానీ ఐడి కార్డ్ అంటే సరదా తీరిపోద్ది.